హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు అధికారులు మరిన్ని చర్యలు చేపడుతున్నారు. జూబ్లీహిల్స్ లోని కేబీఆర్ పార్క్ చుట్టూ స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులతో ట్రాఫిక్ డైవర్షన్ పై ఫోకస్ పెట్టారు. కేబీఆర్ పార్క్ చుట్టూ రేపు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. వాహనదారులు ముందుగానే జర్నీకి ప్లాన్ చేసుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ రద్దీ పెరుగుతూ ఉండటంతో ఆల్టర్నేటివ్ పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇన్నోవేటివ్ ట్రాన్స్ఫార్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో భాగంగా కేబీఆర్ పార్కు దగ్గర ట్రాఫిక్ తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్టీల్ ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణ పనులతో రేపు 2 గంటల పాటు వన్ వే ట్రయల్ రన్ నిర్వహించనున్నారు ట్రాఫిక్ పోలీసులు. ట్రయల్ రన్ తో ట్రాఫిక్ కంట్రోల్ కోసం చేపట్టవలసిన మార్పులను అంచనా వేయనున్నారు. మార్నింగ్ టువర్డ్స్ ఐటీ కారిడార్ కానీ, ఈవినింగ్ ఫ్రమ్ ఐటీ కారిడార్ నుంచి టువర్డ్స్ ది సైడ్ కానీ చాలా మూమెంట్ ఉంటుంది. సో వాళ్ళకి ఈ సిగ్నల్ దగ్గర ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు కాబట్టి ఎంత వాల్యూమ్ వచ్చినా కూడా కంటిన్యూస్గా వాళ్ళు మూమెంట్లు ఉంటారు కాబట్టి వెళ్ళిపోతుంటారు. ఒకవేళ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ మనకి గ్రౌండ్ చేసినా కూడా ఉన్న క్యారేజ్ వేలు వాళ్ళు కంటిన్యూస్ మూమెంట్లు ఉండడానికి అవకాశం ఉంది. సో టెంపరీగా కొద్దిగా ఇబ్బంది అయినా మనకి ప్రాజెక్ట్ కంప్లీషన్కి ఇదే బెటర్ సొల్యూషన్ అని అనిపిస్తుంది. ఎన్ఎఫ్సిఎల్ జంక్షన్ నుంచి జూబ్లీహిల్స్ కేబుల్ బ్రిడ్జి వైపు వెళ్లే వాహనాలకు అగ్రసేన్ ఐలాండ్ మీదుగా ఒమేగా హాస్పిటల్ రూట్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీ నుంచి మాదాపూర్ వైపు వెళ్లే వాహనాలను వెంకటగిరి జంక్షన్ మీదుగా రోడ్ నెంబర్ 10 రూట్లో వెళ్లాలని అడ్వైజ్ చేస్తున్నారు. ఈ రూట్లతో వెళ్తే ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గే అవకాశం చెబుతున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. అగ్రసేన్ స్టాచ్యూ నుంచి ఎవరైనా చెక్ పోస్ట్ వెళ్ళాలంటే వాళ్ళు బీవీబీ దగ్గర లెఫ్ట్ తీసుకొని మళ్ళీ యూటర్న్ తీసుకొని రావాలి. అలాగే బాలకృష్ణ గారు ఇంటి దగ్గర 45 దగ్గర లెఫ్ట్ తీసుకొని ఫ్లైఓవర్ కింద యూటర్న్ తీసుకొని రావాలి. అలా అవసరం లేదు. ఇంకా ఈ వన్ వే చేసేటప్పుడు స్ట్రైట్ టు స్ట్రైట్ నడిపిస్తాం. వాళ్ళు అగ్రసేన్ నుంచి వచ్చేవాళ్ళు బీవీబీ, జర్నలిస్ట్ కాలనీ 45 స్ట్రైట్ జంక్షన్ మన చెక్ పోస్ట్కి రావడానికి అవకాశం ఉంటుంది. ఎన్టీఆర్ భవన్ వచ్చిన తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని క్యాన్సర్ హాస్పిటల్, అగ్రసేన్ స్టాచ్యూ, బీవీబీ, జర్నలిస్ట్ కాలనీ 45 లెఫ్ట్ తీసుకొని కేబుల్ బ్రిడ్జ్ వెళ్ళిపోతారు. ఈవినింగ్ వాళ్ళు సేమ్ 45లో వచ్చి లెఫ్ట్ తీసుకోవాలి. చెక్ పోస్ట్ ఎన్టీఆర్ భవన్ వచ్చి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. సో వాళ్ళ సర్కిల్ తిరుగుతారు. ఈ కేబీఆర్ పార్క్ సిగ్నల్ కానీ, చెక్ పోస్ట్ సిగ్నల్ కానీ ఉండదు కాబట్టి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదని అనిపిస్తుంది. ట్రయల్ రన్ నిర్వహించే టైంలో ఎక్కడ యూటర్న్లకు అనుమతి ఉండదని పోలీస్ అధికారులు స్పష్టం చేశారు. వాహనదారులు తమకు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్తూ ఎగ్జిట్ పాయింట్లను ఉపయోగించుకోవాలని సూచించారు. రియల్ టైం ట్రాఫిక్ అప్డేట్స్ కోసం నావిగేషన్ యాప్లను ఉపయోగించాలని చెబుతున్నారు. ట్రయల్ రన్ రూట్లలో భారీ వాహనాలకు పర్మిషన్ లేదన్నారు పోలీస్ అధికారులు.